ఇప్పుడు ప్రారంభమయ్యేది దేశంలోనే అతి పెద్ద ముఖాముఖి చర్చ, ఆప్కి అదాలత్. మీ రజత్ శర్మ. నమస్కారం. ఆప్కి అదాలత్కి మీకు స్వాగతం. ఆప్కి అదాలత్లో ఇవాల్టి మన అతిథి చూసారంటే ఈవిడ చిన్నప్పుడే ఎన్నో విజయాల్ని చవిచూశారు. ఆవిడ యాక్ట్ చేసిన ప్రతి సినిమాని మీరు సెలబ్రేట్ చేశారు. ఈ యాక్ట్రెస్ గురించి మనం చెప్పాలంటే న్యాచురల్, వర్సటైల్, అది మాత్రమే కాకుండా కొత్త జనరేషన్కి హిట్ స్టార్ ఆలియా భట్. ఇవాల్టి మన కేసుకి జడ్జి ఎవరు చూశారంటే ఆవిడే ప్రముఖ జర్నలిస్ట్ శశి సని. మనం ఈ కేసుని మొదలు పెట్టడానికి ముందు ఇవాల్టి జడ్జ్ శశి సని గారిని ఇవాల్టి కేసుని మొదలు పెట్టడానికి పర్మిషన్ అడుగుదాం. న్యాయస్థానం అనుమతిస్తోంది. ఆలియా, నేను మీకు ప్రజలకి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఒక కోఇన్సిడెన్స్ ఉంది. ఆప్కి అదాలత్ వయస్సు ఆలియా భట్ గారి వయసుకి కేవలం 2 రోజులు తేడా. ఆప్కి అదాలత్ ఫస్ట్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన 2వ రోజుకి మీరు పుట్టారు. అది నిజంగా గర్వపడాల్సిన విషయం. అందుకని నేను మీ వయసుని లెక్కలోకి తీసుకుని కొంచెం సాఫ్ట్ గానే డీల్ చేయాలి. పర్వాలేదు? జరిగి తీరాలి. నాకు ఆబ్వియస్లీ ఇది చాలా నచ్చింది. అయితే రండి, ఇవాటి కేసుని మనం మొదలు పెడదాం. మొదటి ఆరోపణ ఆలియా గారి మీద. ఆప్కి అదాలత్లో ఫిలిం స్టార్ ఆలియా భట్ గారి మీదున్న మొదటి ఆరోపణ ఇదే. ఈవిడ ఇమేజ్ మీద చాలా కాషియస్ గా ఉంటారు. ఇప్పుడు చూసారంటే మీ యాక్టింగ్ నిజంగా మెచ్చుకోదగ్గ, న్యాచురల్, వర్సటైల్. హైవే చాలా డారింగ్ సినిమా. ఉడతా పంజాబ్, అందులో మీ యాక్టింగ్ చాలా బాగుంటుంది. కానీ రీసెర్చ్ చేసిన తర్వాతే నాకు ఒక విషయం తెలిసింది, మీరు ఇంకేదో అవ్వాలనుకున్నారట. యాక్చువల్లీ నేనొచ్చి ఒక స్పెషల్లీ కరిష్మా కపూర్ గోవిందాని స్క్రీన్ లో చూసినప్పుడు నేను చాలా ఎంగా ఉండేదాన్ని. ఐ డెంట్ ఈవెన్ నో అంటే యాక్టింగ్ అంటే ఏంటో నాకు తెలీదు. అంటే ఐ జస్ట్ అండర్స్టూడ్ వీళ్ళిద్దరూ డాన్స్ ఎక్కడైనా చేయొచ్చు అని. గార్డెన్ లో, రోడ్డు మీద, ట్రక్ పైన, బెడ్ మీద, దే జస్ట్ డాన్సింగ్ ఎవ్రీవేర్. నా ఇంట్రెస్ట్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది. నేను అలాగే డాన్స్ చేయాలని అనుకున్నాను. కానీ నాకు అప్పుడు తెలీదు సీన్స్ చేయాలి, యాక్టింగ్ చేయాలి, మాట్లాడాలి అని. నా ఇంట్రెస్ట్ డాన్స్ చూసే మొదలైంది. కానీ ఆబ్వియస్లీ ఆ తర్వాతే నాకు తెలిసింది సినిమా మొత్తం మనం పనిచేయాలి అని. ఆ తర్వాత అది పెద్ద పని కాదులే అని అనుకున్నాను, అంతే. కరిష్మా, గోవింద, షారూక్ వీళ్ళందరినీ చూడటానికి మీరు స్కూల్ బంక్ చేసి మరీ వెళ్ళేవారట. అప్పుడప్పుడు బంక్ చేస్తాను. బట్ యాక్చువల్లీ సండేస్ లో చాలా మూవీస్ వస్తాయి. నేను టీవీ ముందు పార్క్ అయిపోయి వరుసగా చాలా మూవీస్ చూస్తూ ఉంటాను. బట్ ఆబ్వియస్లీ ఎవ్రీ యంగ్స్టర్ గోస్ త్రూ దట్ టైమ్. మనం మూవీస్ చూడాలంటే బంక్ చేసి తీరాలి కదా, ఎందుకంటే ఆ తర్వాత మనకు టైం దొరకదు. ఎందుకంటే మూవీస్ చూడడం చాలా పెద్ద పని కదా. మీ మొదటి సినిమా కుచ్ కుచ్ హోతా అలాంటిది చేయాలని అనుకున్నారా? ఆల్మోస్ట్ అలాంటి మూవీనే, కానీ అది నాకు నెరవేరింది. కరణ్ జోహర్ డైరెక్ట్ చేశారు. సో ఇట్ ఈస్ లైక్ ఏ డ్రీమ్ కమ్ ట్రూ, ఓన్లీ డైరెక్టెడ్ బై హిమ్. అయితే మీ మొదటి సినిమా ఎక్స్పీరియన్స్ ఎలా జరిగింది? చాలా ఆబ్వియస్లీ నేను చాలా నర్వస్ గా ఉన్నాను. నాకు అప్పుడు 17 ఏళ్ల వయసు. నేను అప్పుడు కమిట్ అయినప్పుడు, ఆ షూటింగ్ ప్రారంభించేటప్పుడు నాకు 18 ఏళ్లయింది. నాకప్పుడు అసలు ఏమీ తెలీదు. ఐ వాస్ జస్ట్ ఇమిటేటింగ్ కరణ్. నేను ఇప్పుడు చెప్తాను, ఒకవేళ ఆ సీన్ ని కరణ్ నాకు ఎనెక్ట్ చేసి ఇవ్వకపోతే నేనేం చేసేదానో నాకే తెలీదు. నేను అటు ఇటు తిరుగుతూ ఉండేదాన్ని ఆ సినిమాలో. ఆయన్ని నాకు పర్ఫార్మ్ చేసి చూపించారు. ఒకే మూమెంట్ లో మాత్రమే నేను స్టన్ అయ్యి చూశాను. అంటే నా కళ్ళు మెరిసి పోయి అది పాట వచ్చేటప్పుడు మాత్రమే. ఈ రీజన్ వల్లే, ఎందుకంటే నాకు తెలుసు పాట వచ్చేటప్పుడు మాత్రమే నేను ఓపెన్ అప్ అయిపోతాను. ఐ ఫీల్ లైక్ ఎట్ హోమ్. కానీ ఆ పాట ప్లే అవ్వడానికి ముందు మీరు మీ నాన్నగారు ఆఫీస్కి వెళ్ళి బాగా బోర్ము నడిచారట, ఇది నిజమేనా? యాక్చువల్లీ ఆయన నన్ను ఏడిపించారు. నేను చాలా స్వీట్ గా ఆయనకి మెసేజ్ చేశాను.
ఎందుకో తెలీదు, అంతకుముందు ఆయనకి ఎప్పుడూ అలాగా మెసేజ్ చేసింది లేదు. నేను నాన్నకి మెసేజ్ చేసి చెప్పాను నేను ఏమనుకుంటున్నాను, నేనన్నీ సీక్రెట్ గా పెట్టుకుంటాను, ఓపెన్ గా ఏమీ చెప్పను. నేను ఎక్కడికో వెళ్తూ ఉండగా మెసేజ్ చేశాను. ఐ డోంట్ నో వై ఐమ్ గెటింగ్ నర్వస్. సో హీ సెడ్ కమ్ టు ది ఆఫీస్. ఓకేనా? ఆయన నన్ను పిలిచి ఒంటరిగా కూర్చోపెట్టి ఏదైనా చెప్తారనుకున్నాను, కానీ అలా కాదు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఇమ్రాన్ నాజిం అక్కడున్నారు, మా అక్క పూజ అక్కడుంది, మా బాబాయ్ ముఖేష్ సార్ ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. 7-8 మంది, ఐ థింక్ 7-8 మంది ఉన్నారు. మా నాన్న కూర్చుంటే అదొక పెద్ద సభలా మారిపోతుంది. ఆయన కూర్చొని మాట్లాడడం మొదలుపెట్టారు, అదొక పెద్ద వైబ్ గా మారిపోయింది. ఎగ్జాక్ట్లీ. నేను నేరుగా లోపలికి వెళ్ళాను, నేను స్మైల్ చేయలేను, నా ముఖం ఇలాగే ఉంది. అండ్ ఈ సెడ్, ఆలియాస్ ఫీలింగ్ వెరీ నర్వస్, కమ్ స్టాండ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రూమ్. సో ఐ సెడ్ ఓకే, ఇది ఏమిటి? సో హీ మేడ్ మీ స్టాండ్. ఆల్మోస్ట్ ఆప్కి అదాలత్ లాగే అంబియన్స్ ఉంది అక్కడ. అక్కడ నేను ఉంచినప్పుడు ఆయన నన్ను అడిగారు, నౌ యూ ప్లీజ్ టెల్ us హౌ యూ ఫీలింగ్ అని ఆయన నన్ను అడిగారు. ముందు నేను ఇరిటేట్ అయ్యాను, నాన్న ఏంటి ఇలాగే అడుగుతారా, ఇలాగ స్పాట్లైట్లు అడుగుతారా అని. తర్వాత ఐ సెడ్ ఓకే ఫైన్. ఐ స్టార్ట్ టాకింగ్. మాట్లాడుతూ ఈ అడవడం మొదలుపెట్టాను. నా పెద్ద ఫియర్ ఇది మాత్రమే. నా లైఫ్లో నేను చెయ్యాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటి? ఐఎమ్ నాట్ గుడ్ అట్. సో నాకు పార్టిసిపేట్ చేయడానికి భయం వేసింది. సో నేనేమనుకున్నానంటే అది నాకు వర్కౌట్ అవ్వకపోతే, సో అదే నా వర్స్ట్ నైట్ మేర్ అని చెప్తాను. సో అదే నేను చెప్తాను. నేను చెప్పిన మాట తర్వాత ఆ హోల్ ప్రాసెస్, నేను చెప్పిన మాట తర్వాత మీరు నాతో అన్నారు కదా షో స్టార్ట్ చేసే ముందు మీకు నర్వస్ గా ఉంటుందని. ముందు చెప్పాలని చెప్పలేదే. లేదు, మంచి విషయమే, ఎందుకంటే నర్వస్నెస్ మనల్ని మంచి విధంగా మారుస్తుంది. కానీ టచ్ వుడ్ మీ షో 25 ఏళ్లుగా బాగా నడుస్తుంది. సో నేను ఒక్కొక్క షాట్ చేయడానికి ముందు, కెమెరాకి ముందు రావడానికి ముందు చాలా నర్వస్ గా ఉంటాను. సో ఒకవేళ ఇదే ట్రెజెక్టరీ అయితే ఇన్షాల్లా నా కెరీర్ కూడా 25 ఏళ్లు కొనసాగుతుంది అనుకుంటాను. ఎక్కువ అనుమానమే లేదు. మీ మొదటి సినిమా హిట్ అయిన తర్వాత ఇది భట్కర్ నాకు చెప్పారు, ఆయన వచ్చి మిమ్మల్ని ఆటోగ్రాఫ్ అడిగారట. అవును. ఆయన ఒక పెద్ద డైరెక్టర్, ఒక సెలబ్రిటీ, ఒక స్టార్. మీకు అప్పుడు ఎలా అనిపించింది? నాకు సంతోషం అనిపించింది. నేను ఆయనకి ఆటోగ్రాఫ్ ఇచ్చినప్పుడు ఆయన చాలా ఎమోషనల్ అయిన మనిషి, కానీ బయటికి కనిపించరు. ఆయన ఆటోగ్రాఫ్ ని లామినేట్ చేసి సేవ్ చేసి పెట్టుకున్నారు. ఆ తర్వాత చాలా సంవత్సరాల తర్వాత అదే ఆటోగ్రాఫ్ ని ఆయన నాకు గిఫ్ట్ గా నాకే తిరిగిచ్చారు. ఎందుకంటే మీరు అందులో రాశారు, థ్యాంక్ యూ పాపా ఫర్ నాట్ హెల్పింగ్ మీ అట్ ఆల్. కరెక్ట్. థ్యాంక్ యూ పాపా ఫర్ నాట్ హెల్పింగ్ మీ అట్ ఆల్. ఎందుకంటే నా ఫస్ట్ మూవీని తలుచుకుంటే ఆయనతోనే తీసుండొచ్చు, అలాగే ఆయన నాకు హెల్ప్ కూడా చేసుండొచ్చు. ఈవెన్ మై మదర్ ఫర్ దట్ మ్యాటర్. వాళ్ళిద్దరూ నన్ను అలాగే వదిలేశారు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఐ షుడ్ టేక్ మై ఓన్ డిసిషన్స్, నేనే కింద పడి నేనే లేవాలని వాళ్ళు అనుకున్నారు. నాకు సపోర్ట్ చేయడానికి వాళ్ళున్నారు. బట్ ద ఓన్లీ వే ఐ కెన్ బి ఆలియా భట్ అండ్ నాట్ మహేష్ భట్స్ డాటర్ ఆలియా భట్. ఇది నా సొంత ప్రయత్నంతో నేను చేశాను. సో ఈ కారణంతో జనరల్ గా పేరెంట్స్ ఏమనుకుంటారు అంటే వాళ్ళు కూడా ఉండాలి అని. నేను ఆపోజిట్ గా ఫీల్ అయ్యాను. అதாவது యూ షుడ్ లెట్ దెమ్ బి, లెట్స్ యువర్ కిడ్స్ ఫ్లై. కింద పడేటప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయండి. చాలా మంది మిమ్మల్ని అడుగుంటారు, ఆయన ఒక పెద్ద డైరెక్టర్, ఆయన మీతో ఎందుకు సినిమా తీయలేదు, మీకెందుకని ఆయన ఒక బ్రేక్ ఇవ్వలేదు. ఇప్పుడు అడుగుతున్నారు బట్ సార్ తో ఎప్పుడు వర్క్ చేస్తారు అని. వెయిట్ చెయ్యండి, మంచి విషయాలు జరగడానికి టైం పడుతుంది కదా. భట్ గారు మీతో ఎంత ప్రేమగా ఉంటారో అన్నదానికి నా దగ్గర ఒక చిన్న సీక్రెట్ నా దగ్గర ఉంది. యాక్చువల్గా అదొక మెసేజ్. అది విన్నారంటే మీకే అర్థమవుతుంది. ఈ మెసేజ్ అయినా కాసేపటి క్రితమే రికార్డ్ చేసి పంపించారు, అది కూడా మీకోసం, ఆలియా భట్ కోసం. ఓకే. ఆలియా అంటేనే నిజంగా అద్భుతం. చూశారంటే రజిత్ సార్, నాకు మీ ఆప్కి అదాలత్ షోకి రావడానికి 50 సంవత్సరాలు పట్టాయి, కానీ ఆలియా ఈ 20 సంవత్సరాలకే వచ్చేసింది. ఇది ఆశ్చర్యం కంటే ఇంకేం చెప్పాలి. ఇంత చిన్న వయసులో తను చాలా విషయాల్ని సాధించింది. జనాలు చెప్పేది నిజమే. అది బ్రాండ్ అనే మహేష్ భట్ దాదాపు సమాధి దగ్గరికి వెళ్ళిపోయాడు. నాకు తను మరొక జన్మని ఇచ్చింది. నేను నిజంగానే చాలా అదృష్టవంతుడిని, నా వారసురాలు ఇది చేసింది. ఎందుకంటే ఎప్పుడైతే మీ కూతురు మీకంటే ముందు వెళ్తుందో మనం అస్సలు అనుకోనుండం అది మనకి ఎంత ఎక్కువ సంతోషాన్ని ఇస్తుందనేది. అది అనుభవిస్తే కానీ తెలీదు. ఆలియా,
నీ విజయం ప్రకారం ఇది కేవలం ప్రారంభం మాత్రమే. నువ్వు ఇంకా ప్రారంభంలోనే ఉన్నావు. నువ్వు ఇంకా మైళ్ళ లెక్కన వెళ్ళాల్సిన జర్నీ ఇది. ఇంకా చాలా విషయాల్ని సాధించాలి. ఎప్పుడు నువ్వు సెన్స్తో ఉండాలి, ఎందుకంటే ఉన్న వాళ్ళందరూ నిన్ను ఊరికే మోసం చేస్తారు. మన చరిత్ర మనకి ఇదే అరిచి అరిచి చెప్పింది. గెట్ క్లోజ్ టు పీపుల్, లెర్న్ ఫ్రమ్ పీపుల్ అండ్ షేర్ ఆల్ యువర్ హ్యాసెట్ అండ్ విస్టమ్ విత్ ద పీపుల్. లవ్ యూ. నిజానికి ఇంతకన్నా ఒక మంచి మెసేజ్ ఎవరు ఇవ్వలేరు. నిజానికి అదొక మంచి మెసేజ్. ఆయన గురించి మీరేదైనా చెప్పాలనుకుంటున్నారా? మీ కంట్లో కన్నీళ్ళు కనిపిస్తుంది. ఐ థింక్ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మహేష్ భట్ ఎన్నడూ సమాధికి వెళ్లరు. ఆయన వల్ల ఈరోజు నాకేమనిపిస్తుందంటే, ద రీజన్ వై పీపుల్ ఆస్క్ మీ డిఫరెంట్ అయిన రోల్స్ చేస్తున్నారు, హౌ డూ యూ అండర్స్టాండ్ యువర్ క్యారెక్టర్స్, అండ్ ఐ థింక్ ద ఓన్లీ రీజన్ దట్ ఈస్ హ్యాపీన్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై అప్బ్రింగింగ్. అది తన వల్లే, మా మమ్మీ వల్లే. సో థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు మాత్రం లేకపోతే నేను మీకోసం చేసింది మీరు ప్రౌడ్గా ఫీల్ అయ్యారు, నేనది చేయలేకపోయేదాన్ని. సో థ్యాంక్ యూ. ఆలియా, సహజంగా ఇది మిమ్మల్ని అందరూ అడుగుంటారు, అది హైవే సినిమా గురించి రోల్. ఎలా మీరు ఆ రోల్ చేశారు? అది నిజానికి చాలా ఛాలెంజింగ్ ఇంకా డైరింగ్ రోల్. యాక్చువల్లీ ఇమ్తిహాస్ ఈ సినిమా విషయంగా నన్ను కలవడానికి వచ్చినప్పుడు యాక్చువల్లీ నేను చాలా షాక్ అయిపోయాను. స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ సినిమా చేసి ఇమ్తిహాస్ నా దగ్గరకు వచ్చారు. ఆయన ఏం చూసారో నాకు అర్థం కాలేదు. స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ చాలా గ్లామరస్ ఫిలిం. యాక్టింగ్ లో అందులో చూసారంటే నాకు అసలు ఏ స్కోపు లేదు. ఐ ఫీల్ అందులో డాన్స్ అంతా ఉంది చాలా గ్లామరస్ గా, బ్యూటిఫుల్ గా. బట్ ఐ డెంట్ థింక్ అంత స్వీట్ అయిన క్యారెక్టర్ నాకు అంత సడన్ గా దొరుకుతుంది అని. అండ్ ఇమ్తిహాస్ అయినా చాలా వెరీ రెస్పెక్టెడ్ అండ్ లవబుల్ ఫిలిం మేకర్. నాకు ఆయన సినిమాలు చాలా ఇష్టం. జబ్ వి మెట్, రాక్ స్టార్, సోచానాథ. అందుకని నేను చాలా ఎక్సైట్ అయ్యాను. నిజం చెప్తే నన్ను ఆయన కమిట్ చేసినందుకు నేను ఆయనకి డబ్బు ఇవ్వాలి. బట్ హీ ఓన్లీ కేమ్ అండ్ సెడ్ నా కోసం ఈ సినిమా చేయండి అని. ఐ వాస్ మోస్ట్ ఎక్సైటెడ్ అండ్ సెడ్ నేను ఇది చేస్తానని. ఆ టైంలో మా ఫాదర్ ఇంట్లోనే ఉన్నారు. ఆయన వచ్చినప్పుడు అది చూడ్డానికి ఎలా ఉందంటే ఏదో సంబంధం మాట్లాడడానికి వచ్చినట్టుగా ఉంది. పాప వాస్ సిట్టింగ్ లైక్ దాట్. హీ కేమ్ విత్ స్క్రిప్ట్ నేమో చేతికిచ్చారు. నాకు చాలా సంతోషం అనిపించింది హైవే నేను చేయాలనుకున్నప్పుడు. ఎందుకంటే అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఆ తర్వాత నాకు దొరికే అవకాశం లేదు. ఎందుకంటే నోబడీ న్యూ మీ అట్ దట్ టైం. నేను హైవేలో అలా తిరగడానికి ఆ తర్వాత అవకాశం లేదు. అది యాజ్ అన్ యాక్టర్ మిమ్మల్ని బాగా ఎస్టాబ్లిష్ చేసింది. అవును, ఐ ఫీల్ లైక్ ఎస్టాబ్లిష్డ్ అని చెప్పను, కానీ ఒక సెట్టింగ్ బేస్ అక్కడ దొరికింది. అలాగే ఉడతా పంజాబ్ సినిమా కూడా ఒక కాంట్రవర్షియల్ సినిమా. నిజం చెప్పాలంటే అలాగొక కాంట్రవర్సీ నేను యాక్ట్ చేసిన సినిమాలో నాకు కాంట్రవర్సీ ఇంతవరకు వచ్చిందే లేదు. చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. స్పెషలీ ఆ సబ్జెక్ట్ ఎటువంటిదంటే ప్రజలు ఒక ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చూడాలనుకున్నాను, కానీ సెన్సార్ బోర్డ్ నుంచి రెస్ట్రిక్షన్స్ రావడం మొదలయ్యాయి. ఐ వాస్ వెరీ హర్ట్, ఐ వాస్ వెరీ అప్సెట్. ఎందుకంటే నేను సినిమాస్ కి చాలా అటాచ్డ్ గా ఉంటాను, చాలా సెన్సిటివ్ గా ఉంటాను, చాలా డిఫెన్సివ్ అయిపోతాను. అండ్ ఇది ఎలాంటి సిచ్యువేషన్ గా మారింది అంటే సోషల్ సిచ్యువేషన్. దాని గురించిన ఇన్ఫర్మేషన్ మన కంట్రీలో అందరికీ తెలియాలి, ప్రజలకందరికీ తెలియాలి. అండ్ యునో మన హానరబుల్ మన కోర్టు ఉంది కదా, అది అన్ని సమస్యల్ని తీర్చేసింది. అండ్ వీ వర్ వెరీ హ్యాపీ. సినిమా రిలీజ్ అయిపోయింది అండ్ రిలీజ్ అవ్వకముందే ప్రాబ్లం అయిపోయింది, అంటే లీక్ అయిపోయింది ఆన్లైన్లో. నీకు వంద ఐ కుడెంట్ కంట్రోల్ ఇట్. ఐ జస్ట్ బ్రోక్ డౌన్. ఆ విషయం తెలియగానే ఇప్పుడే ఆ విషయం అయిపోయిందని అనుకున్నాను. ఆన్లైన్లో ఫిలిం లీక్ అయింది. ఇదెలా జరిగింది? మనం వేరేదో అనుకుంటే ఇక్కడ వేరేదో జరిగింది. దట్ వన్ వాస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. మన ఇండస్ట్రీలో ఇప్పుడు పైరసీ చాలా హైగా ఉంది. అందుకని నేను ఎప్పుడు చెప్తాను, ప్లీజ్ ప్లీజ్ పైరేటెడ్ మూవీస్ ని చూడకండి. ఎందుకంటే మూవీస్ ని చాలా కష్టపడి తీస్తున్నాం, కానీ ఇలా జరిగేటప్పుడు అది రియలీ చాలా హార్ట్ బ్రేక్ గా ఉంటుంది. ఐ హోప్ ఇక ఇలా జరగకూడదు అని. చట్టాలున్నాయి, దాన్ని ఎవరు ఫాలో అవ్వట్లేదు, అయినా మనం ప్రయత్నిద్దాం. చూడండి, హైవే, ఉడతా పంజాబ్ ఇవన్నీ చాలా సీరియస్ టైప్ ఆఫ్ మూవీస్. తర్వాత మీరు మరి ఎలా షారుఖ్ ఖాన్ గారితో? అవును, చూడండి, అది నిజానికి చాలా డిఫరెంట్ అయిన ఒక క్యారెక్టర్.
షారుఖ్ ఖాన్ గారితో వర్క్ చేయడం మీరు చాలా ఎంజాయ్ చేస్తుంటారు కదా. చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇంతకు ముందు మీరు చెప్పినట్టుగా నేను ఆయనకి చాలా పెద్ద ఫ్యాన్ గా ఉండేదాన్ని ముందు నుంచే. ఆయన నేను చూసిన తర్వాత ఇంకా పెద్ద ఫ్యాన్ గా మారిపోయాను. ఐఎమ్ షూర్ మీ అందరికీ తెలుసు, హీఈస్ ద మోస్ట్ చార్మింగ్ అండ్ మోస్ట్ లవింగ్ పర్సన్. ఆయన ఎంతగా ప్రేమ, అభిమానం, రెస్పెక్ట్ ఇస్తారు అంటే నాకే వినిపించిందంటే ఆయన కాదు నేనే షారుఖ్ ఖాన్ అని. ఆయన నన్ను ట్రీట్ చేసిన విధానం నాట్ ఓన్లీ మీ, అందరి దగ్గర అలాగే నడుచుకున్నారు. యు నో ఆల్ ద అసిస్టెంట్ డైరెక్టర్స్, టెక్నీషియన్స్ అందరి దగ్గర చాలా ప్రేమగా ఉంటారు. ఆ మూవీ చేసేటప్పుడు ఆయన దగ్గర నేను ఒక మంచి విషయం నేర్చుకున్నాను. అంటే ఆ స్టార్డమ్, ఆ భారాన్ని, దాన్ని భారం అని అంటాం ఎందుకంటే అది చాలా భారంగా ఉంటుంది క్యారీ చేయడానికి. దాన్నెప్పుడు ఆయన భుజాల మీద తీసుకురారు. హీ డజంట్ బ్రింగ్ ద బ్యాగేజ్. షారుఖ్ ఖాన్ ఒక రూమ్ లోకి వెళ్లేటప్పుడు కానీ అటెన్షన్ మొత్తం అటువైపే వెళ్తోంది, కానీ ఆయన యాటిట్యూడ్ అంతా చూపించరు. హీస్ మోస్ట్ డౌన్ టు ఎర్త్, చాలా లవింగ్ పర్సన్. ఐ లెర్న్ట్ ఎ లాట్ ఫ్రమ్ హిమ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ ఆఫ్ కోర్స్ యాజ్ అన్ యాక్టర్. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆలియా భట్ గారి మీద తర్వాత ఆరోపణ చూద్దాం. మీ యూనిటీలో ఒక శక్తి ఉంది, అది ఏంటి అని అడుగుతున్నారు. దానికి మీరు ఏక్తా కపూర్, శక్తి కపూర్ గారి కూతురు అని చెప్పారు. లేదు, నా ఫేవరెట్ జోక్ ఉంది, అది చెప్తాను. కొట్టుకు వెళ్ళి అడుగుతాను, అన్యా ఇండియన్ ఫ్లాగ్ చూపించండి ప్లీజ్. ఆయన తీసుకొచ్చి నాకిస్తారు. ఓ ఇదా, వేరే కలర్స్ ఉంటే చూపించండి. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్ ఇవాల్టి మన గెస్ట్ ఇప్పటి యంగ్ జనరేషన్ కి ఒక కొత్త స్టార్, ఆవిడ ఆలియా భట్. ఆప్కి అదాలత్ లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్ లో ఫిల్మ్ స్టార్ ఆలియా భట్ గారి మీదున్న తర్వాత ఆరోపణ. ఈవిడొక కాంట్రవర్సీ క్వీన్. ఒక 2 ఏళ్ల క్రితం అనుకుంటాను షారుఖ్ ఖాన్ గారు నాకు ఈ విషయం చెప్పారు, మీరు ఆలియా భట్ ని ఆప్కి అదాలత్కి పిలవండి అని. నేను ఆయనకి ఏం చెప్పానంటే తను చాలా చిన్నపిల్ల, అమాయకురాలు అన్నాను. దానికైనా కాదు తను హైలీ టాలెంటెడ్, తను ఒక బాంబుని అన్నారు. నేను ఆయనకు చెప్పాను తన గురించి ఎలాంటి కాంట్రవర్సీలు లేదంటే కాదు తన గురించి కాంట్రవర్సీలు ఉన్నాయన్నారు. తను ఎక్కడికి వెళ్ళినా తన వెనకాలే కాంట్రవర్సీలు వస్తాయని చెప్పన్నారు. దాన్ని క్రియేట్ చేసేది మీరేనా? లేదే, నేనెందుకు క్రియేట్ చేస్తాను? నాకు తెలిసినంత వరకు పెద్ద వాళ్ళకి, పెద్ద ఫిలిం స్టార్స్కి ఒక క్యూరియాసిటీ ఎప్పుడు ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ గురించే మాట్లాడాలి అని. సో ఆలియా భట్ చాలా స్మార్ట్గా, చాలా తెలివిగా, ఒక ఇంటర్వ్యూలో నేను చాలా తెలివైన దానని చెప్పారు. ఆ తర్వాత అన్ని చోట్ల మీ గురించే మాట్లాడడం మొదలుపెట్టారు. అదొక స్మార్ట్ మూవీ కదా? లేదు, అదేమో మీరు చూసారంటే ఒకప్పుడు నేను పిచ్చిదానిలా మాట్లాడాను, అదొక టైం. అప్పుడేమో చాలా జోక్స్ రావడం మొదలయ్యాయి. అప్పుడు తనకి ఏమీ తెలీదు అన్నారు. అప్పుడు నేనేమనుకున్నానంటే మనకి తెలియకపోవడమేమీ తప్పు కాదు, అందుకనే నేను ముందే చెప్పేశాను నాకు ఏమీ తెలీదు, క్షమించండి అని. అలా చెప్తే మనల్ని వదిలేస్తారు, ఆ తర్వాత మనల్ని ఏ ప్రశ్న అడగరు. వెరీ సింపుల్. రజనీకాంత్ గారి గురించి ఒక జోక్ చెప్పడానికి 50 ఏళ్లు పట్టింది, కానీ 5 నెలల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఆలియా భట్ పెద్ద కాంట్రవర్సీగా మారిపోయింది. లేదు, ఎవరు పిచ్చివాళ్లా బిహేవ్ చేయాలని అనుకోరు. నేను అలాగా ఏ ప్లాన్ చేసుకోలేదు, అలా జరిగిపోయింది. జరిగిన తర్వాత ఇలాగే జరుగుతుందని నాకు తెలియదు. జరిగిన తర్వాత ఏం చేయలేం కదా. ఇది కూడా చెప్తున్నాను, లిజన్. నాకు ఈ జోక్స్ వల్ల ఎటువంటి ప్రాబ్లము లేదు, దీనివల్ల నా పాపులారిటీ ఇంక్రీజ్ అయింది, అదే నిజం. సింగపూర్ లో నన్ను అందరికీ తెలిసింది. సెక్యూరిటీ చెక్ లో నేను వెళితే మీరు నాకు తెలుసు మేడం అంటున్నారు. నేననుకున్నాను సినిమాలో నటించడం వల్ల అని. కాదు మీ గురించిన జోక్స్ చదివామన్నారు. ఇలాంటి జోక్స్ వల్ల సింగపూర్ లో నా గురించి తెలిసింది అంటే ఐ హావ్ నో ఇష్యూస్, బట్ నేను ఇది ఓన్గా క్రియేట్ చేయలేదు. అంటే మిగతా ఫిల్మ్ స్టార్స్ అందరూ కూడా మీ జోక్స్ విని నవ్వేటప్పుడు మీరు మాత్రం వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ చూసి మరీ నవ్వుతున్నారట? లేదు, అలాగే చేయను. నేను నన్ను తెలుసుకొని నవ్వుకుంటాను. ఒకవేళ ఏదైనా జోక్ స్టూపిడ్ గా ఉంటే నేను నవ్వను, అంతే. అది ఏం లేదు, మీరు చెప్పిన జోక్ బ్యాడ్ గా ఉంది. సరే, అది నా అయితే తప్పు ఏ కాదు. జోక్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది? నేను ఒక జోక్ చదివాను, అందులో మీ యూనిటీలో ఒక శక్తి ఉంది, అది ఏంటి అని అడుగుతున్నారు. దానికి మీరు ఏక్తా కపూర్, శక్తి కపూర్ గారి కూతురు అని చెప్పారు. అది నిజమే కదా. నేను ఒక చోట ఇది చెప్పానంటే అది స్మార్ట్ ఆన్సరే కదా. లేదు, నా ఫేవరెట్ జోక్ ఒకటి ఉంది, అది చెప్తాను వినండి. అంటే నేను ఒక షాప్కి వెళ్ళాను, ఒక కొట్టుకి. అక్కడ నేను అడిగాను, అన్య ఇండియన్ ఫ్లాగ్ చూపించండి ప్లీజ్. ఆయన తీసుకొచ్చి నాకిచ్చారు. ఓ ఇదా, వేరే కలర్స్ ఉంటే చూపించండి అని.
నవ్వొస్తుందా? ఒకరు అన్నారు సైంటిస్ట్ ఆర్యభట్ గారి గురించి చెప్పమంటే అప్పుడు ఆ స్టూడెంట్ ఆలియా భట్ గారి గురించి చెప్పిందట. ఏంటి ఆలియా భట్ అని అడిగితే కాదు తనకి సరిగ్గా పలకదు కాబట్టి అలా చెప్పిందట. ఇలా ఎన్నో రకాల జోక్స్ రావడం వల్ల అవన్నీ మీకు బాగా ఉపయోగపడుతూ వచ్చాయి. అప్పుడు మీరు అవును, అయ్యుండొచ్చు. అవును అయిండొచ్చు, చాలా మంది మెచ్చుకున్నారు కదా. అది వేరే కారణం వల్ల అయ్యుండొచ్చు, అయినా అది నాకు యూస్ఫుల్ గా ఉంది. తర్వాత సఫాయిలో మీరొక ఉత్సవానికి వెళ్ళారు. మీరు స్టేజ్ మీద సల్మాన్ ఖాన్తో డాన్స్ చేశారు. అది చాలా పెద్ద కాంట్రవర్సీగా మారింది. ఒకవైపు పేద ప్రజలున్నారు, ఇల్లు కూడా లేని వాళ్ళున్నారు. మీరు అక్కడికి వెళ్ళి డాన్స్ చేసి అడిగితే నాకు ఆ విషయమే తెలియదన్నారు. నాకు ఆ టైంలో అసలు ఏమీ తెలీదు. నాకు తెలిసి నాన్న షోకి వెళ్ళారు. ఆయనే అప్పుడు ఇండస్ట్రీ తరఫున మాట్లాడారు. యునో బికాస్ ఆఫ్ ద సిచ్యువేషన్. మీ నాన్నగారు చాలా బాధపడ్డారు, కానీ సల్మాన్ ఖాన్ గారు మిమ్మల్ని బాగా సపోర్ట్ చేశారు. ఆలియా స్టేజ్ మీద చాలా బాగా డాన్స్ చేసింది, తను ఒక మంచి పెర్ఫార్మర్, మంచి ఆర్టిస్ట్ అని కూడా చెప్పారు. ఎవరు తన గురించి అలా మాట్లాడకండి అని అన్నారు. అవును, నాకేమనిపించిందంటే నాకు చాలా బాధగా అనిపించింది. అదే మొదటిసారి ఆ విషయం గురించి డిబేట్ అంతా జరిగింది. ఐ డెంట్ అండర్స్టాండ్. అప్పుడే నాకు అది కొత్త. ఐ డెంట్ అండర్స్టాండ్ ఏ యాక్షన్ అయినా రెస్పాన్సిబిలిటీలో ఒక రియాక్షన్ ఉంటుంది అని. అంటే మనం యూ హ్యావ్ టు బీ వెల్ అవేర్ విత్ ద సిచ్యువేషన్ ఆఫ్ యువర్ కంట్రీ. మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే. సో ఆ తర్వాత నేను ఐ బికేమ్ ఏ లిటిల్ బిట్ మోర్ అవేర్. అండ్ యార్ దట్స్ ఇట్. ఈ డఫర్ ఇమేజ్ అనేది మీ పాపులారిటీని బాగా పెంచింది. క్రౌడెడ్ మార్కెట్లో మీకు ఒక స్మార్ట్ ఎంట్రీ దొరికింది కదా. అలాగా అనొచ్చు. క్రౌడెడ్ మార్కెట్లో స్మార్ట్ ఎంట్రీ ఇచ్చింది. మీరు ఇలాగా అనొచ్చు, నేను నా కోసం ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాను. దట్ ఈస్ నాట్ కరెక్ట్ విత్ ద స్మార్ట్ పీపుల్. నేనెప్పుడు యూనిక్ గానే ఉంటాను. ఇలా కూడా అనొచ్చు కదా. యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఆలియా భట్ అనేది ఒక పెద్ద బ్రాండ్గా మారింది. అందరినీ గుప్పెట్లో పెట్టుకున్నారు, ఎక్కువ డబ్బు చూశారు, అందరినీ డఫర్ని చేసి గొప్ప స్థాయికి చేరుకున్నారు. అది మీకు యూస్ఫుల్గా ఉంది కదా. ఎవరికి? మీరు ఇమేజ్ క్రియేట్ చేశారు, సోషల్ మీడియాలో మీకు మంచి పాపులారిటీ కూడా వచ్చింది. ఐ థింక్ ఇమేజ్ క్రియేట్ అవ్వడం లేదు. మన ఇమేజ్ ఆడియన్సే క్రియేట్ చేస్తారు. మన మూవీస్ చూస్ చేసి ఆ మూవీస్ని వాళ్లే చూస్తారు. ఒకటి నచ్చో లేక నచ్చకుండానో మనం ఎంతగా ప్రయత్నించినా మన రియల్ ఇమేజ్ ఏమిటో అదే మనకి పర్మనెంట్గా ఉంటుంది. మనం ఎంత కంట్రోల్ చేయాలని అనుకున్నా అది చాలా ఫేక్గా ఉంటుంది. అందుకని నేనెప్పుడు ఇమేజ్ని క్రియేట్ చేయాలని అనుకోలేదు. నాకు సంబంధించి నేనెప్పుడు కెమెరా ముందు నుంచినప్పుడు మాత్రమే యాక్టింగ్ చేస్తాను. కెమెరా ముందు మాత్రమే. ఆఫ్ కెమెరా ఐ బిలీవ్ ఐఎమ్ బీయింగ్ మై సెల్ఫ్. అదే నా ఇమేజ్గా మారితే మంచి విషయమే. ఓకే, ప్రజలు మీకు ఒక ఇమేజ్ ఇచ్చారు, వాళ్ళ దగ్గర ఏదైనా ప్రశ్నలు ఉన్నాయేమో చూద్దాం. ఆలియా, నేను మీతో ఏం అడగాలనుకుంటున్నానంటే, యూ హ్యావ్ ఏ వెరీ సాఫ్ట్, వల్నరబుల్, చైల్డ్ లైక్ ఫేస్, బట్ టు బీ డూయింగ్ అ ఫిల్మ్ లైక్ రాజీ, అది చాలా ఇంటెన్సింగ్ సినిమా. సో వాట్ మేడ్ యూ ప్రిపేర్ ఫర్ రోల్? మీరు ఎలా ఆ రోల్ని యాక్సెప్ట్ చేసి బాగా చేశారు? ఈ ఇంటెన్సిటీ అనేది మన లోపల నుంచి వస్తుంది, అది ముఖం నుంచి రాదు. ద రీజన్ ఇన్ ఫ్యాక్ట్ మేఘనా మ్యామ్ కనిపించింది ఈ రోల్ని నేను కరెక్ట్గా చేస్తానని వాస్ బికాస్ మై సాఫ్ట్ ఫేస్ అండ్ చైల్డ్ లైక్ ఫేస్. ఎందుకంటే ఆ గర్ల్, ద ఫ్యాక్ట్ ఇస్ షీ వాస్ సచ్ అన్ యంగ్ గర్ల్ డూయింగ్ సచ్ ఎ బిగ్ థింగ్స్ వాస్ ద కాంట్రాస్ట్ వి వాంట్ ఫర్ ద ఫిలిం. ఇంటెన్సిటీ అంటే ఇలా ఉండడం కాదు. ఇంటెన్సిటీ అంటే అర్థం లోపల నుంచి ఫీల్ అవ్వడం. అండ్ ఆ సిచ్యువేషన్లో మనం ఎలా ఫీల్ అవ్వాలో అది లోపల నుంచి రావాలి. సో ప్రిపరేషన్ అనేది నేను చెప్పినట్టుగా అలా చేయి ఇలా చేయి అని అనొచ్చు. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం ఎంత ప్రిపేర్ చేసుకుని వచ్చినా కెమెరా ముందు ఫీలింగ్ లేకుండా మనం యాక్ట్ చేయలేము. వాట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఎ పర్సన్ విచ్ ఇంప్రెసెస్ యూ? ఐ థింక్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ జస్ట్ టు బి ఏ బిట్ రియల్. కొంతమంది మాత్రమే దే ఆర్ ఏబుల్ టు ఎక్స్పోజ్ దేర్ వల్నరబుల్ సైడ్, దేర్ ఫియర్ఫుల్ సైడ్, దేర్ సెన్సిటివ్ సైడ్. అండ్ நிறைய பேர் லைக் டு பி நிறைய பேர் சொல்ல மாட்டேன், பட் சம் பீப்புள் லைக் டு பி ஓவர் కాన్ఫిడెంట్. అదావదు ఐ డోంట్ లైక్ ఓవర్ కాన్ఫిడెన్స్. నాకు పీపుల్ దగ్గర ఉండే సాఫ్ట్నెస్ అంటే ఇష్టం, నన్ను అదే ఆకర్షిస్తుంది. రియల్, నార్మల్, హ్యాపీ, బట్ ఆల్సో సమ్టైమ్స్ సాడ్ పీపుల్. థ్యాంక్స్ మా, థ్యాంక్స్. ఆలియా, ఆడియన్స్ మిమ్మల్ని అడిగిన ప్రశ్నను బట్టి చూస్తే మీకు టాలెంట్ లేదని ఎవరని చెప్తే అస్సలు నమ్మేట్టుగా లేదు. అలా అనుకోరు కదా.
నాకు ఒక వ్యూవర్ ఒక ప్రశ్న పంపించారు, అది కూడా సోషల్ మీడియాలో. ఆలియా భట్ గారిని ప్రశ్న అడగండి, ఆవిడికి ఎవరు ఆలు అనే పేరు పెట్టారు అని. నేను చిన్నప్పుడు ఆలులాగే ఉండేదాన్ని, చాలా లావుగా దొబ్బున ఉండేదాన్ని. నేను పుట్టినప్పుడు నన్నందరూ మగపిల్లాడని అనుకున్నారు. నా మమ్మీ ఏమో చిన్నప్పుడు నా తల్లో ఒక బో పెట్టేవారు. తర్వాత ఆవిడ చాలా కోప్పడిపోయేవారు. వాట్ ఏ క్యూట్ లిటిల్ బాయ్ అంటే షీస్ ఎ గర్ల్ అని అనేవారు. సో ఆలు అనేది ఆలియాగా మారిపోయింది. నేను చాలా రౌండ్ గా దొబ్బనే ఉండేదాన్ని. అండ్ బై డిఫాల్ట్ నాకు ఆలు చాలా ఫేవరెట్ అయిన డిష్ ఆలు ఫ్రై. ఇప్పుడు కూడా ఆలు ఫ్రై తింటున్నారా? అప్పుడప్పుడు తింటాను. నాన్న బర్త్డేలో తింటాను, ఎందుకంటే అది అమ్మ రెసిపీ. కానీ నేను ఆలు తింటాను. ఆలు ఒంటికి చాలా మంచిది. కానీ అవును, నిజంగానే అది మంచిదే. కానీ ప్రజలు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారంటే మీరు ఆలు నుంచి ఆలియాకి ఎప్పుడు మారారు, ఏం చేశారు? చాలా చేశాను. చాలా విషయాలు గివప్ చేయాల్సి వచ్చింది. బట్ హానెస్ట్లీ నేను చాలా తింటాను. నేను ఒక ట్రూ ఇండియన్. నాకు ఈ సాలెడ్ అంతా అసలు సెట్ అవ్వదు. నాకు అన్నం, పప్పు, ఈ కాయగూరలన్నీ కావాలి. రోటీకి బదులుగా రాగి రొట్టి, తర్వాత జొన్న రొట్టి ఆప్షన్స్ మార్చుకుంటాను. షుగర్ అసలు ముట్టుకోను. షుగర్ అసలు మంచిది కాదు. తర్వాత అప్పుడప్పుడు డెసర్ట్ గా మూంగ్ దాల్ హల్వా తింటాను. ఎవ్రీథింగ్ ఇన్ ఏ మోడరేషన్ ఇస్ గుడ్. వర్కౌట్ చాలా చేస్తాను. ఎలాగోలా ప్రజలకి ఈ విషయం తెలిసిపోయింది. నా దగ్గర ఇంకా పెద్ద లిస్టే ఉంది. ఓకే, మనం ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆలియా భట్ గారి మీద తర్వాత ఆరోపణ ఏంటో మనం అందరం చూద్దాం. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఆలియా భట్ గారి మీద తర్వాత ఆరోపణ. ఫిలిం స్టార్ ఆలియా భట్ గారి మీద ఆరోపణ ఏంటంటే ఈవిడ సీక్రెట్ అన్నిటినీ బయట పెట్టేస్తున్నారు. ఆలియా, నేను మీ ఇంటర్వ్యూస్ అన్ని కూడా చదివాను. అందులో మీరు మీ అమ్మగారు లేట్ నైట్ పార్టీస్కి మిమ్మల్ని అలౌ చేయరని చెప్పారు. అందరి మమ్మీస్ లాగా ఇప్పుడు కాదు. నేను ఎంకా ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా ఎంకానే ఉన్నాను. అప్పుడు చాలా ఎంకా ఉన్నప్పుడు నేను పార్టీ చేయడానికి బయటికి వెళ్తే మా అమ్మకి నచ్చదు. షీ యూస్ టు గెట్ వరీడ్ అబౌట్ మీ. ఇల్లు వదిలి బయటికి వెళ్ళి చాలాసేపు అక్కడ ఉండకూడదు. ఆబ్వియస్లీ అది మంచి విషయమే కదా. ఐఎమ్ యంగ్ గర్ల్. ఆవిడ నేను డిసిప్లిన్ గా ఉండాలని అనుకున్నారు. మంచి విధంగా ఉండి త్వరగా నిద్రపోయి పార్టీస్కి వెళ్ళకూడదని. అంతేకాదు, మహేష్ భట్ గారు అబ్బాయిలందరినీ బాగా చూసుకుంటారని చెప్పారు. అబ్బాయిల్ని చూసుకుంటారా? మిమ్మల్ని చూసే వాళ్ళని చూసుకుంటారు కదా. అలాంటిదేం లేదు. అంటే ఇలా లొక్కిస్తారు. అది ఈ రోజు జరుగుతుంది. ఆయన ఎప్పటికీ మారరు. నానెప్పుడు నాన్నగానే ఉంటారు అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. ఒకరోజు నేను నా ఒక మంచి ఫ్రెండ్కి ఒక పెద్ద గిఫ్ట్ ఇచ్చాను క్రిస్మస్ కోసం. మా నాన్న నన్ను అడిగారు, నువ్వు దీనికోసం ఎంత ఖర్చు పెట్టావు అని. ఈ ప్రెసెంట్కి నేను చెప్పేశాను వాట్ ఎవర్. ఆ టైంలో ఎంత ఖర్చు పెట్టాను. అప్పుడు అది కాస్త ఎక్కువే. అదేమో ఒక మసాజ్ చైర్ లాంటిది. ఆయనేమో నన్ను అడిగారు, నాకు ఇదే అమౌంట్లో ఒక గిఫ్ట్ కావాలి అని. దానికి నేను అడిగాను, ఈ అమౌంట్లో మీకు నేను ఏ గిఫ్ట్ ఇవ్వాలి అని. ఆయన ఏమి యూస్ చేయరు, బుక్స్ మాత్రమే చదువుతారు. అందుకని నేనేం చేశానంటే నా క్రెడిట్ కార్డ్ని ఆయన అకౌంట్తో అటాచ్ చేసి ఆయనకి ఎప్పుడంతా బుక్ కావాలో నా క్రెడిట్ కార్డ్లో కొనుక్కునేలాగా. సో ఐ హ్యావ్ టు పే. ఐఎమ్ గోయింగ్ టు పే ఫర్ హిస్ బుక్స్ ఫర్ హిస్ లైఫ్ లాంగ్. చాలా మంచి గిఫ్ట్. కానీ ఇది ఒక కాంపిటీషన్ వల్ల జరిగింది. ఎందుకంటే ఆయనకి నచ్చలేదు ఇంకొకరికి ఎలాగా ఎక్కువ ధరకి గిఫ్ట్ కొనిస్తావు అని. ఎందుకంటే ఆయన అన్నారు, ఐఎమ్ యువర్ ఫాదర్, ఐ షుడ్ గెట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రెసెంట్. అయితే నాన్న ఎంత జాగ్రత్త తీసుకుంటున్నారు. అమ్మాయి పార్టీస్కి అలౌ చేయదు. అయినా సరే మీ సీక్రెట్స్ అన్ని ఎలా లీక్ అవుతున్నాయి? రోజు పేపర్లో వస్తూనే ఉన్నాయి, వీళ్ళతో ఫ్రెండ్షిప్, వాళ్ళతో ఫ్రెండ్షిప్ అని. మరి అవెలా బయటకు వస్తున్నాయి? సీక్రెట్, నేను దీన్ని సీక్రెట్ అవుట్ అని చెప్పను. నా సీక్రెట్ ఎవరికైనా చెప్పి అది వాళ్ళు లీక్ చేస్తేనే దానికి అర్థం. నేను దీన్ని స్పెక్యులేషన్ అంటాను. కొన్ని నిజం, కొన్ని నిజం కావు. మరి కరణ్ జోహర్ గారు ఏం చెప్పారంటే నాతో తను అన్ని సీక్రెట్లు షేర్ చేసుకుంటుందని చెప్పారు. కరణ్ కి అన్ని విషయాలు షేర్ చేస్తాను. నేను అందరికీ అన్ని విషయాలు షేర్ చేస్తాను. ఎవరి దగ్గర ఏది హైడ్ చేయను. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు హైడ్. అపార్ట్ ఫ్రమ్ బాత్రూమ్ తలుపులు మూయడం తప్ప. అదర్ దెన్ దట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు హైడ్. ఐఎమ్ అన్ ఓపెన్ బుక్. కానీ పర్సనల్ విషయాల గురించి మాట్లాడడం నాకు అసలు ఇష్టం ఉండదు. మరి పేపర్లో వస్తుంటాయి కదా, వరుణ్ ధవన్ గారి గురించి, సిద్ధార్థ్ మల్హోత్రా గురించి.
మ్యాగజైన్స్లో, పేపర్స్లో, అలాగే సోషల్ మీడియాలో. కానీ నాకు సంబంధించిన వరకు అది ఆ న్యూస్ నిజం కాకపోతే ఆబ్వియస్లీ ఆ న్యూస్ నన్ను ఎఫెక్ట్ చేయదు. యూనో నేను టోటలీ కూల్గా ఉంటాను. యూనో అది నిజమైతే ఆబ్వియస్లీ నేను ఎఫెక్ట్ అవుతాను. ఏం చేస్తారు? అయితే నిజమైతే అబద్ధం ఇది మాకలా తెలుస్తుంది చెప్పండి. అదే కదా అక్కడ విషయం. ఆమ్, నేనొచ్చి ఏది డైరెక్ట్గా యాక్సెప్ట్ చేయను. ఆయన ఏదో డు నాట్ వాంట్ టు డెనై. డెనైకి అర్థం ఏమిటంటే ఎందుకంటే అది తప్పై ఉంటే నేను ఖచ్చితంగా డినై చేస్తాను. బట్ మీరు ఇది కాంప్లికేట్ చేసినట్టే కదా. చూడండి, ఒకవేళ అది చాలా పెద్ద తప్పుగా ఉంటే అమెరికాకి షిఫ్ట్ అవుతున్నారు అలాగే ఏదైనా చెప్తే ఖచ్చితంగా నేను కాదు అని చెప్తాను. ఒకవేళ ఎవరైనా నాతో ఆలియా మేము ఏ విన్నాము అంటే వేరే అబ్బాయితో మీకు రిలేషన్షిప్ ఉంది అని ఒకవేళ ఉంది అంటే నేను లేదని చెప్పను, ఎందుకంటే నేను యాక్సెప్ట్ చేయను. ఈ మధ్య చూసారంటే మీరు ఈయనతో దిగిన ఫోటోలే ఎక్కువగా బయటకు వస్తున్నాయి. రీసెర్చ్ చేసి చూస్తే ప్రతిసారి మీరు ఈయనతోనే ఎక్కువగా ఫోటోలు దిగుతున్నారు. ఇది నిజమేనంటారా? ఆ అబ్బాయి ఎవరు? ఆ, రణ్బీర్ కపూర్. నేను ఆల్రెడీ చెప్పినట్లు యాక్సెప్ట్ డినై చేయాలనుకోవడం లేదు. నేనేం అడగాలనుకున్నానంటే ఈయనతో మీరు నా ముఖం కందిపోయింది, అందుకే దాన్ని దాయాలనుకుంటున్నాను. నేను అడగదలుచుకుంది ఏంటంటే ఈయనతో మీరు ఇప్పుడు ఒక సినిమాలో పనిచేస్తున్నారు కదా, ఆ వర్క్ ఎలా జరుగుతోంది? మీరిలా అడగనే లేదు. నేను ఫూల్నే, కానీ ఇంత ఫూల్ని కాను. సినిమా గురించి చెప్పాలంటే అది బానే జరుగుతోంది. తర్వాత నేను సినిమా గురించే మాట్లాడుతున్నాను. బానే జరుగుతోంది. సినిమా రిలీజ్ అవబోతుంది, అందరూ వెళ్ళి చూడండి. ఈ సినిమా హీరోతో మీరు పనిచేస్తున్నారు, ఆయనలో మీకు నచ్చిన విషయాలేంటి? అందరికీ ఆయనంటే ఇష్టం, చాలా టాలెంటెడ్ అయిన యాక్టర్. షూటింగ్ పూర్తయిన తర్వాత నేను ఆయన గురించి తెలుసుకోవడం ప్రారంభించాను. నేను ఇంగ్లీష్లో చెప్తాను. హీస్ ఎ వెరీ టాలెంటెడ్ యాక్టర్. ఆయన చాలా మంచి ఆర్టిస్ట్. బట్ వాట్ ఐ రియలైజ్ English, sorry. What I realized while shooting the film that he's the most zen-like human I have met in my life. ఆయన బాగా పనిచేస్తారు, రిలాక్స్డ్ గా ఉంటారు. I have never met anyone like that. సెట్ లోనూ సరి, ఆఫ్ సెట్ లోనూ సరి. He doesn't get affected by anything. And అదే నాకు తెలిసిన ఆయన బెస్ట్ క్వాలిటీ. సరే గానీ అందరి కోసం ఒక పాట పాడతారు కదా, జబ్సే మిలా హూ తెరా హోనే లగా హూ. అదేం పాట? ఫ్రమ్ అజబ్. తేరా. అవును, కరెక్ట్. అందులో కొంచెం ఏదైనా పాడండి. డబుల్ మీనింగ్ ఉందా? అదేగా అడిగేది. కానీ నా కోసం ఆ పాట పాడలేదు. ఆయన ఎక్కువగా పాటలు పాడరు. ఈ మధ్య చూసారంటే మ్యాగజైన్స్లో ఎక్కువగా వస్తున్నాయి, న్యూస్లో కూడా వస్తున్నాయి. ఒకటి చూసారంటే అది రణ్బీర్, ఇంకో వైపు చూసారంటే ఆయన ఒక రణ్బీర్. రణ్వీర్. రణ్బీర్ సింగ్. అవును, ఆయన్ని నన్ను కలిపి ఏ న్యూస్ రాలేదు. మీరెవరైనా ఆలియా గారిని అడగాలనుకుంటున్నారా? అడగండి. సక్సెస్ఫుల్ మూమెంట్లో మీరు చేర్చుకున్నారు. మీరు వెళ్ళిన సీక్రెట్ మంత్రం నాకు కావాలి, నాకు కూడా కావాలి. ప్లీజ్ మీరేదైనా నాకు సజెషన్ ఇవ్వగలరా? నేనెప్పుడు అలా చేరేది? రజిత్ సార్ నిలిచారు కదా ఆ చోటికి. హానెస్ట్లీ ఇది క్లీషియర్ ఆన్సర్ కాదు, కానీ నాకు ఏ సీక్రెట్ మంత్రానూ తెలియదు. అలాగే నేను గెలుపు పొందాను అని కూడా చెప్పలేను. అంటే నాకు సంబంధించి నేనిప్పుడే మొదలుపెట్టాను. ఆబ్వియస్లీ హార్డ్ వర్క్ చాలా ఇంపార్టెంట్. ఎటువంటి సీక్రెట్ మంత్రాను లేదు. అంటే మీకు మనసులో మైండ్లో ఏదైనా ఒక డ్రీమ్ ఉంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. మీరు డ్రీమ్ చేస్తూనే ఉండండి, నెరవేరుతుంది. థ్యాంక్ యూ సో మచ్. రియలీ యువర్ ఆర్డరబుల్. థ్యాంక్ యూ. నాకు మీ వాయిస్ చాలా చాలా అందంగా ఉంటుంది. మాకోసం ఒక్కసారి ఆ పాట మీరు పాడగలరా? మే తను సమ్ జావా క్యూ. ప్లీజ్ ప్లీజ్. मैं तैनू समझावा कि ना तेरे बिना लगदा जी, तू की जाने प्यार मेरा
मैं करा इंतजार हार तेरा तू दिल तू यो जान मेरी ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆలియా భట్ గారి మీద తర్వాత ఆరోపణ ఏంటో మనం అందరం చూద్దాం. దేర్ ఇస్ నో ఫిక్స్డ్ ఫార్ములా. మీరు దీనివల్లే సక్సెస్ఫుల్గా ఉన్నారు అని, ఆ ఆపర్చునిటీ ఒకవేళ నాకు ఎర్లీగా దొరికింది అని, ఒకవేళ ఆపర్చునిటీ నాకు తొందరగా దొరకడానికి కారణం నేను మహేష్ భట్ కూతుర్నని. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాల్టి మన అతిథి ఫిల్మ్ స్టార్ ఆలియా భట్. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో ఫిల్మ్ స్టార్ ఆలియా భట్ గారి మీద తర్వాత ఆరోపణ. ఈవిడ ఫెయిలియర్ ని అస్సలు తట్టుకోలేరు. ఈ విషయం నిజమేనా ఆలియా? స్కూల్ నుంచి ఇప్పటి వరకు మీరు దేనిలోనా ఫెయిల్ అయితే వెంటనే మీరు ఏడుస్తారట. నాకు గుర్తుంది, నేను 4th స్టాండర్డ్లో ఉన్నాను. అప్పుడు చూసారంటే స్కూల్లో జరుగుతుంది కదా యాన్యువల్ స్పోర్ట్స్ డే. నేను అన్ని స్పోర్ట్స్ డేలోనూ పార్టిసిపేట్ చేస్తాను. ప్రతిసారి నేను 1st, 2nd లేదా 3rd వస్తాను రన్నింగ్ రేస్లో. 4th స్టాండర్డ్లో వాళ్ళు కొన్ని రూల్స్ అన్ని మార్చారు, ఎందుకో తెలీదు. అప్పుడు బుక్ బ్యాలెన్సింగ్ రేస్ పెట్టారు. ఇదంతా ఒక రేసా? అదేలాగా ఒప్పుకోగలం? నేను ఆ బుక్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ బుక్ కింద పడిపోయింది. నేను వేగంగా పరిగెడుతూ ఉంటే ఆ బుక్ పడిపోయింది. ఆబ్వియస్లీ నేను 3rd రాలేదు, 4th రాలేదు, ఎందుకంటే ఆ బుక్ పడిపోవడంలో నేను స్ట్రెస్ అయిపోయాను. ఆ రోజు నేను ఎంతగా ఏడ్చానంటే, ఎందుకంటే ఐ కుడెంట్ టేక్ ద ఫ్యాక్ట్ నాకు 1st, 2nd, 3rd ఆ పొజిషన్ దొరకలేదు అని. ఐ కుడెంట్ టేక్ అంటే నేను ఓడిపోయాను అని. నాకు అసలు అర్థం కాలేదు నేను ఎలా ఓడిపోయాను అని. అంటే నాట్ లైక్ దట్ నేను చదువులో చాలా మంచి మార్క్స్ తీస్తానని, అందులో నాకు ఇంట్రెస్ట్ లేదు. ఐఎమ్ సారీ, ఇక్కడ టీచర్స్ ఎవరైనా ఉంటే. ఒకవేళ ఎందులోనా నాకు ఇంట్రెస్ట్ ఉండి అందులో నేను ఓడిపోతే నాకు చాలా కష్టంగా ఉంటుంది. వెంటనే మా నాన్న దగ్గరికి వెళ్ళాను. హీ సెడ్ యూ నీడ్ టు గెట్ టు రెడీ. యోర్ ఫెయిలియర్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ టు బికమింగ్ ద సక్సెస్ఫుల్ పర్సన్. కింద పడి లేవడంలో సంతోషమే వేరన్నారు. సో ఆబ్వియస్లీ అప్పుడు నేను చాలా చిన్నపిల్లని. తర్వాత టైం వచ్చింది, నా ఫిలిం ఆడలేదు. షాందార్ ఆ ఫిలిం బాలేదు, అందుకే ఆడలేదు. అండ్ దట్ ఈస్ ద ఓన్లీ ఫిలిం సరిగా ఆడలేదు. రాజీతో కలిపి మొత్తం 10 సినిమాలు చేశాను. దట్స్ ద ఓన్లీ ఫిలిం నాట్ డన్ వెల్. ఆ టైంలో కూడా ఐ వాస్ వెరీ హార్ట్ బ్రోకన్. మళ్ళీ మై ఫాదర్ స్టెప్డ్ ఇన్ అండ్ హీ టోల్డ్. ఆబ్వియస్లీ ఆయన చాలా సపోర్ట్ చేశారు, బట్ హీ సెడ్ ద బెస్ట్. ఆయన ఒక కోట్ చెప్పారు, అండ్ ద కోట్ సెడ్ దట్ ద బెస్ట్ రివెంజ్ ఇస్ ద మ్యాసివ్ సక్సెస్. అండ్ నేను దాన్ని పెద్దది చేసి నా నా బెడ్కి వెనకాల ఉన్న గోడకి తగిలించి పెట్టాను. అండ్ ఐ కెప్ట్ లుకింగ్ దట్ ఎవ్రీ డే అండ్ ఐ సెడ్ ఐ విల్ కమ్ బ్యాక్. అండ్ ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ దట్ అండ్ నెక్స్ట్ ఇయరే చూసారంటే కపూర్ అండ్ సన్స్ వచ్చింది, ఉడతా పంజాబ్, డియర్ జిందగీ వచ్చింది. ఎన్నో ఫిలింఫేర్ అవార్డ్స్ తీసుకున్నాను. ఇట్ వాస్ అమేజింగ్. దెన్ ఐ ఫెల్ట్ హై. నేను రియలైజ్ చేశాను, ఇట్స్ ఆల్ ద సేమ్ థింగ్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇట్స్ ఈవెన్చువలీ మీరు హార్డ్ వర్క్ చేయడంలోనే అంతా ఉంది. ఒకటి బాగా ఫీల్ చేయాలి లేదా సక్సీడ్ చేయాలి. ఇట్ డజంట్ మ్యాటర్. యూ హ్యావ్ టు కీప్ గోయింగ్ అండ్ కీప్ వర్కింగ్ హార్డ్. దట్స్ ద ఓన్లీ వే ఐ థింక్ వన్ షుడ్ లివ్. మిమ్మల్ని ఆడియన్స్ నుంచి ఒకళ్ళు అడిగారు, అదేంటంటే సక్సెస్ కి మీ మంత్రం ఏంటి అని. అవును, అది కాదు, కష్టపడే వాళ్ళు ఖచ్చితంగా పైకి మనస్ఫూర్తిగా వస్తారు. శ్రమించాలి. నాకు తెలిసి ఇది క్లీషస్ గా ఉంటుంది. మనస్ఫూర్తిగా శ్రమించాలి. చాలా మంది చాలా కారణాలు చెప్తారు, ఎందుకంటే మనస్ఫూర్తిగా మనం పనిచేస్తే ఇట్ నెవర్ గెట్స్ యూ కాంట్ మిస్ ఇట్. మీరు రికగ్నైజ్ అవుతారు. ప్రజలు మిమ్మల్ని రికగ్నైజ్ చేశారు, అలాగే మీ ఫ్యాన్స్ కూడా మిమ్మల్ని రికగ్నైజ్ చేశారు. అలాంటి మూమెంట్ మీరు ఏదైనా ఎదుర్కొన్నారా? అంటే మీ కంట్లో కన్నీరు వచ్చి అలాంటిది ఏదైనా మీరు? లేదు, ఎప్పుడైనా మనల్ని ఎవరైనా అప్రిషియేట్ చేస్తే మనం దాన్ని స్కెచ్ చేసి లెటర్ రాసి అది చాలా పెద్ద ఎమోషనల్ మూమెంట్ గా మారుతుంది. ఐ ఫీల్ వెరీ గ్రేట్, ఐఎమ్ బ్లెస్డ్. అంటే మన ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్ళు బచ్చన్ సార్, జావేద్ సార్, గుల్సార్ సార్ సపోర్ట్ చేసినా, అప్రిషియేట్ చేసినా, లేక నువ్వు బాగా చేస్తున్నావు ఇలాగే చెయ్యని చెప్పినా అప్పుడు యూ ఫీల్ వెరీ రెస్పాన్సిబుల్. అంటే ఇప్పుడు నాకు ఆ రెస్పాన్సిబిలిటీ వచ్చింది. ఇప్పుడు నేను ఆ రెస్పాన్సిబిలిటీతోనే పనిచేస్తున్నాను. ఐ హ్యావ్ టు మెయింటైన్ ద లెవెల్ ఆఫ్ హ్యుమానిటీ. అదెప్పుడు సవ్యంగా ఉండాలి అలాంగ్ విత్ ద గుడ్ వర్క్. హ్యూమానిటీ విషయంలో నేను ఒక ఇన్సిడెంట్ ని చూశాను. అక్షయ్ కుమార్ గారు చేసిన ఉమెన్ సెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రామ్ కి మీరు వెళ్లారు.
అక్కడికి ఒక లేడీ వచ్చారు, వాళ్ళ హస్బెండ్ ఆవిడని ఎలా కొట్టారో చెప్పారు. ఆవిడతో మాట్లాడుతున్నప్పుడు మీరు చాలా ఎమోషనల్ అయ్యారట. నేను ఆల్రెడీ చెప్పినట్టుగా నేను చాలా సెన్సిటివ్. ఒకవేళ నేనెక్కడైనా ఎంగేజ్డ్గా ఉంటే వాళ్ళు ఏ ఫీల్ అవుతున్నారో నేను అదే ఫీల్ అవుతాను. వాళ్ళ కథ విని నేను కూడా చాలా అప్సెట్ అయిపోయాను. నాకు తెలుసు ఇలాగా చాలా డొమెస్టిక్ వైలెన్స్ జరుగుతుందని. ఇది చాలా పెద్ద ఇష్యూ. నాట్ ఓన్లీ ఇన్ అవర్ కంట్రీ, మన కంట్రీకి బయట కూడా ఇలా జరుగుతోంది. బట్ వాళ్ళ హెల్ప్లెస్నెస్ చూసి నాకు చాలా బాధ అనిపించింది. అలాగా ఏ ఒక్క అమ్మాయి కూడా అలాంటి సిచ్యువేషన్ లో ఉండకూడదు. ఎందుకంటే టు బి హిట్ బై సమ్ వన్ అంటే ముందు మీ నాన్నే మీ మీద చెయ్యి ఎత్తకుండా ఉంటే ఇంకెవరూ మీ మీద అసలు చెయ్యి ఎత్తలేరు. ఇది ఒక రూల్. మా నాన్న ఎప్పుడూ మా మీద అసలు చెయ్యి ఎత్తిందే లేదు. నాకు తెలిసినంత వరకు చెయ్యి ఎత్తడం ఇట్స్ నాట్ రైట్. మన హిస్టరీలో నాన్ వైలెన్స్ గురించి ఒక పెద్ద చాప్టరే ఉంది. మనం గాంధీజీ గురించి చదివాం. దేర్ ఇస్ ఎ రీజన్. అదే మన కంట్రీ నాగరికత. దట్ ఈస్ ద బేసిక్ ఆఫ్ అ కల్చర్. సో ఆ కారణం వల్ల సారీ, నేను డైవర్ట్ అయిపోయాను. నేను చాలా ఎమోషనల్ అయిపోయాను. దిట్ షుడ్ నాట్ హ్యాపెన్ టు ఎనీవన్. కాదు, మీరు చెప్పింది ముమ్మాటికి నిజం. అందరూ కూడా ఈ విషయాన్ని సపోర్ట్ చేస్తారు. డొమెస్టిక్ వైలెన్స్, పిల్లల మీద చెయ్యి ఎత్తడం, అమ్మాయిల్ని టార్చర్ పెట్టడం, ఇలాంటివి అసలు ఏమీ కూడా ఉండకూడదు. మన సొసైటీలో ఏం జరుగుతుందంటే, ఒకరు ఏదైనా ఒక కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకుంటే ముందుగా ఆ సొసైటీ వాళ్ళని అడ్డుకొని ఆపుతారు. ఎందుకని అలా ఆపుతున్నారంటే, ఎందుకంటే వాళ్ళు దాన్ని చెయ్యలేరని వాళ్ళు ఎగ్జాంపుల్ అడ్డుపడుతున్నారు. చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, మనం డ్యాన్స్ చేయాలనుకుంటే, ముఖ్యంగా మన దేశపు అమ్మాయిలు డ్యాన్స్ చేయాలని ఆశపడితే ఆ సొసైటీ మనకి ఎటువంటి సపోర్ట్ చేయదు. వాళ్ళు ఏమంటారంటే, సొసైటీలో ఇవన్నీ బాగోవు, ఒప్పుకోరు, అది ఇది అంటుంటారు. అది కేవలం మాకే, మీకు కాదు. ఎందుకంటే మీరు ఒక పెద్ద డైరెక్టర్ గారి అమ్మాయి. సో ఐ థింక్ మీరంటే లేదు, ఆయన ఏం చెప్పదలుచుకున్నారంటే, మీరు ఒక డైరెక్టర్ కూతురు కాబట్టి మిమ్మల్ని అసలు ఎవరు ఏమన్నారు. లేదు, ఐ థింక్ మీరు అంతగా స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. మీరు అంతగా స్ట్రగుల్ అయ్యుండ్రు మీ లైఫ్లో, అర్థమవుతుందా? బట్ మాలాంటి వాళ్ళందరూ తమ్ముడు, ఆవిడ సమాధానం చెప్పని మీ అప్పుడు ప్రశ్న కొంచెం ఏంటో వెయిట్ ఇంతవరకు చేయండి. నాకు అర్థం కాలేదు. ఆయన నా ప్రశ్న డౌట్ ఏంటంటే, ఏంటంటే- మీరు ఒక పెద్ద డైరెక్టర్ కూతురు కదా, దేనికి లైఫ్ లో స్ట్రగుల్ అయ్యిండ్రు కదా అంటున్నారు. ఇదే మీ ప్రశ్న? నా ప్రశ్న ఏంటంటే, మాలాంటి అదే మా సొసైటీలో అమ్మాయిలు ఉన్నారు కదా, వాళ్ళకి అవకాశం దొరికే ఛాన్స్ చాలా తక్కువ. అందుకే అమ్మాయిలు ఇండస్ట్రీలో ముందుకు రావడానికా లేక వేరే ఏదైనా పనిలోనా? అదే ఏ ఫీల్డ్ అయినా సరే అదే. సరే, నేను ఆయన ప్రశ్నని చాలా సింప్లిఫై చేసి చెప్తాను. ఆయన అడిగేది ఏంటంటే, మన సమాజంలో ఆడవాళ్లు ముందుకు రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే మీరు ఒక ఫేమస్ డైరెక్టర్ కూతురు కాబట్టి మీకు అవకాశం Absolutely. దొరికింది. అందుకని మీకు దొరికింది, కానీ మామూలు వాళ్ళకి అసలు అవకాశం అనేది దొరకట్లేదు. ఇదే నేను అలాగా? అడగాలనుకున్నాను. మీరు అడిగిన ప్రశ్న, ఇఫ్ ఐ నాట్ మిస్టేకన్, అలా ఎందుకు జరుగుతుంది లేక జరగకూడదు అని నన్ను అడుగుతున్నారా? ఇదే కదా మీ ప్రశ్న? అవును మేడం. ఆబ్వియస్లీ తప్పే. వాళ్ళంతా అసలు జరగకూడదు. ఐ డోంట్ నో, నేను డైరెక్టర్ కూతుర్ని అవ్వడం వల్ల. కానీ నా ఫ్యామిలీ నన్ను ఎలా పెంచారు అంటే, నేను ఆస్ట్రోనట్ అవ్వాలనుకున్నా నన్ను సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మనకి మన డ్రీమ్స్ అచీవ్ చేయడానికి ఎవరి అనుమతి అవసరం లేదు. ఖచ్చితంగా అవసరం లేదు. అండ్ దట్ ద వన్ థింగ్ ఐ కీప్ సేయింగ్. ఎవరైనా నా దగ్గరకు వచ్చి ఒక మెసేజ్ చెప్పమంటే, ఐ ఆల్వేస్ సే టు గర్ల్స్, మీరు మీ డ్రీమ్స్ కోసం పోరాడి తీరాలి. యూ కాంట్ గివ్ అప్ అండ్ సే ఓకే మమ్మీ చెప్పారు అని వదిలేకూడదు. ఆబ్వియస్లీ మమ్మీ చెప్పే మిగతా విషయాలన్నీ వినండి. ఇఫ్ యూ రియలీ వాంటెడ్ టు డూ సంథింగ్, యూ వాంట్ టు గో అవుట్ అండ్ చేస్ యువర్ డ్రీమ్స్. మన ఇంట్లోనే కూర్చొని ఇదవ్వాలి అదవ్వాలి అని చెప్పకూడదు. మనం ప్రయత్నించాలి కదా దానికోసం. అండ్ ఆబ్వియస్లీ సమ్ టైమ్స్ ఐ రియలైజ్ దట్ ఎవరైనా మనల్ని అడ్డుకుంటే, అండ్ దట్స్ వెన్ యూ కమ్ అవుట్ అండ్ స్పీక్ అబౌట్ ఇట్. నేను చేస్తేరుతానని ఫైట్ ఫర్ ఇట్. ఇది మంచి విషయం కాదు. అమ్మాయిలు అనుకునేది చేస్తేరాలి. అది డాన్స్ అవనివ్వండి, రన్నింగ్ రేస్ కానివ్వండి, వాళ్ళు ఏమనుకున్నా వాళ్ళు చేస్తేరాలి. అండ్ ఐ టోటల్ అగ్రీ విత్ యూ. అండ్ ఇదే మీ క్వశ్చన్ అయితే నెక్స్ట్ క్వశ్చన్ కి వెళదాం. నిజం చెప్పాలంటే ఎక్కువ శాతం అడగాలనుకునే వాళ్ళు, ముఖ్యంగా అమ్మాయిలు, వాళ్ళు కూడా ఆలియా భట్ అవ్వాలంటున్నారు. అంటే మేము కూడా ఆలియాలాగా సక్సెస్ అవ్వాలంటున్నారు. ఐ డోంట్ థింక్ ఎవరు ఆలియాలాగా అవ్వాలని ప్రయత్నించకూడదు. బికాస్ దేర్ షుడ్ హ్యావ్ దేర్ ఓన్ ఐడెంటిటీ, ఓన్ పర్సనాలిటీ. వాళ్ళు ఎప్పుడూ బెటర్గా ఉండాలని ఆలోచించాలి. దట్ ఎనీబడి యూ లుక్ అప్ టు. దట్స్ వాట్ ఐ సే. నో ఫిక్స్ ఫార్ములా. అంటే ఏ కారణం వల్లే సక్సెస్ఫుల్గా ఉన్నారని, ఆ ఆపర్చునిటీ కూడా నాకు ఎర్లీగా దొరికింది. ఎందుకంటే ఫస్ట్ ఆపర్చునిటీ ఐ హ్యావ్ గాటన్ బికాస్ ఆఫ్ దట్. నేను మహేష్ భట్ కూతుర్ని, ప్రజలకు నన్ను తెలుసు. బట్
ఆఫ్టర్ దట్ ఓన్లీ ఐ కెన్ టేక్ మై సెల్ఫ్ ఫార్వర్డ్. నేను 13 సినిమాలు చేశాను. నన్ను వెతుక్కుంటూ వచ్చిన డైరెక్టర్స్ నేను ఆకతాయితనంగా ఉండి నా దగ్గర ఏ స్పెషాలిటీ లేకుండా ఉండుంటే మళ్ళీ నేను వెతుక్కుంటూ వచ్చేవాళ్లు కాదు. యాజ్ ఐ సెడ్, హార్డ్ వర్క్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. తర్వాత మన ఇండస్ట్రీలో ఏదో చెప్తారే ఎక్స్ ఫ్యాక్టర్, అదేంటో ఇంతవరకు నాకు అర్థం కాలేదు. అది కూడా చాలా పెద్ద ఫ్యాక్టరే. అదేంటో నాకు తెలీదు, కానీ అది ఒక ఫ్యాక్టర్ ఉంది. ఏదో ఒక రోజు అర్థం చేసుకుంటారు. అర్థమయ్యే అవకాశమే లేదు. వీ హ్యావ్ సీన్ యూ ఫ్రమ్ షనాయా ఉడతా పంజాబ్. అది చాలా కష్టమైన రోల్. ఆ రోల్ మీకు చాలా పర్సనల్ గా చేంజ్ చేశారా? మీ పర్సనల్ లైఫ్ లో గ్రోత్ అలాంటిది? Every character has changed me some way in other. But the end of the day, I tried not to get too affected by my work. I believe that the best way to be is to know that work, you be serious about work, but don't take yourself so seriously. మీ పని మీ జీవితంలో ఒక భాగం మాత్రమే, అదే మీ జీవితంగా మారిపోకూడదు. ఆ తర్వాత సార్ట్ ఆఫ్ లూజ్ దట్ టచ్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఆలియా భట్ కాదు, ఆలు మాత్రమే. మీరు ఎప్పట్లాగే బబ్లీ. ఐఎమ్ ఆల్వేస్ బబ్లీ. నేను బబ్లీ అవను, కానీ ఎప్పుడూ ఆలుగా ఉంటాను. ఈ యాక్టర్తో వర్క్ చేయాలన్న డ్రీమ్ మీకు ఏదైనా ఉందా? మీరు ఆల్రెడీ షారుఖ్ ఖాన్ గారితో పనిచేశారు, అలాగే రణ్వీర్తో చేశారు, రణ్బీర్తో కూడా చేశారు, అలాగే ఇంకేదైనా స్టార్తో వర్క్ చేయాలని మీరు? నేను ద లిస్ట్ గోస్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. నేను అందరితో వర్క్ చేయాలనుకుంటున్నాను, అందరు డైరెక్టర్స్తో వర్క్ చేయాలనుకుంటున్నాను. బట్ ఐ రియలీ వాంట్ టు వర్క్ విత్ మిస్టర్ బచ్చన్. అది నెరవేరబోతోంది. ఇప్పుడు మేము బ్రహ్మాస్త్రాలో కలిసి పనిచేయబోతున్నాం. అది ఆయన్ ముఖర్జీ డైరెక్ట్ చేయబోతున్నారు. అందులో రణ్వీర్ కూడా యాక్ట్ చేస్తున్నారు, బచ్చన్ సార్ కూడా ఉన్నారు. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ యాక్ట్ చేయడానికి. నేను ఇది కూడా విన్నాను, ఆమీర్ ఖాన్ గారు తగ్స్ ఆఫ్ హిందుస్థాన్ సినిమాలో మీకు రోల్ ఆఫర్ చేశారట, మీరు చేయనన్నారట, అవునా? లేదు, ఇలాగా ఎన్నో సినిమాస్ వస్తాయి. ఇంకా చెప్పాలంటే ఆమీర్ నాకేది ఆఫర్ చేయలేదు. అది నేను నటించిన సినిమాస్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. మీరు చెయ్యాలనుకునే డ్రీమ్ రోల్స్ ఏమైనా ఉన్నాయా? నేను ఒక మంచి నెగటివ్ క్యారెక్టర్ ప్లే చేయాలనుకుంటున్నాను. అదే షారుఖ్ ఖాన్ డర్లో చేశారు కదా, అలాంటి క్యారెక్టర్. అంటే పద్మావతి సినిమాలో రణ్బీర్ గారు అవును, చేసినట్టుగా? పద్మావతి, సంథింగ్ లైక్ దట్. ఏదైనా లిటిల్ యునో కొంచెం బయట అమాయకంగా లోపల కన్నింగా. నార్మల్గా అన్న చెల్లెల మధ్యలో చాలా గొడవలు జరుగుతాయి. మీకు సిస్టర్ ఉంది, మీ మధ్యలో ఏజ్ డిఫరెంట్ కూడా ఉంది. మీకు దానికి బంధం ఎలాంటిది? 5 ఏళ్ల డిఫరెన్స్ ఉంది. ఇప్పుడంతా టైమే దొరకడం లేదు ఒకటిగా స్పెండ్ చేయడానికి, అందుకని గొడవ పడడం లేదు. నేనేమో చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఎక్కువగా గొడవ పడతాం, అసలు మాట్లాడుకోము. కానీ ఇప్పుడు తను నా ఇదేలో ఒక భాగంగా మారిపోయింది. షీ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ పర్సన్ టు మీ. నేను ఎప్పుడు ఇరిటేట్ అయినా, స్ట్రెస్ అయినా తనతో ఒక 5 మినిట్స్ స్పెండ్ చేస్తే చాలు నా మూడ్ మారిపోతుంది. నాకు తెలిసి ఈ ప్రపంచంలోనే తనే ఒక అందమైన సోల్ అని చెప్తాను. తన ఒక ఏంజల్ లాంటిది. సో రిలేషన్షిప్ ఎలా ఉందో మీకు అర్థమైందనుకుంటాను. మాదొక మంచి రిలేషన్షిప్. ఆలియా, మేము మిమ్మల్ని చాలా ప్రశ్నలు అడిగాం, కుటుంబం గురించి, అలాగే సినిమాల గురించి కూడా, మీ కెరీర్ గురించి అడిగాం, అలాగే ఇంటెలిజెన్స్ గురించి కూడా మిమ్మల్ని చాలా ప్రశ్నలు అడిగాం. అన్నిటికీ మీరు చక్కగా ఓపెన్గా సమాధానం చెప్పారు. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో ఇవాల్టి మన జడ్జ్ సన్నీ గారు ఇచ్చే తీర్పేంటో మనమందరం విందాం. వెల్కమ్ బ్యాక్. ఇవాళ మనం కేసు జరిపాం కొత్త జనరేషన్, చాలా పాపులర్ స్టార్ అయిన ఆలియా భట్ గారి మీద. మేము ఆలియా గారిని ఆవిడ సినిమాల గురించి అడిగాం, ఆవిడ కుటుంబం గురించి అడిగాం, ఆవిడ వర్క్ గురించి అడిగాం, ఆవిడ ప్యాషన్ గురించి కూడా అడిగాం, ఆవిడ ఎమోషనల్ గురించి, అలాగే సంతోషం గురించి కూడా అడిగాం. ఇప్పుడు ఆప్కి అదాలత్లో ఇవాల్టి జడ్జ్ సన్నీ గారిచ్చే తీర్పేంటో విందాం. ఆలియా, మీ ఆన్సర్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉనింది, చాలా మెచ్యూర్గా ఉనింది, చాలా హానెస్ట్ కూడా ఉనింది. మీరు ఈ చిన్న వయసులోనే మంచి పేరుని సంపాదించుకున్నారు. మీరు టాలెంటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. అంతేకాకుండా మీ రెస్పాన్సిబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది. మీరు ఎన్నో హిట్ సినిమాలు ఇవ్వాలి, అంతేకాకుండా మీరు ప్రూఫ్స్ చేసుకోవాలి. నాట్ ఓన్లీ ఇండియా సినిమాలో మాత్రమే కాదు, అన్ని సినిమాలో నటించాలి. ఇంకా మీ ఫ్యాన్స్ని సంతోషపెట్టాలి. అంతేకాకుండా మీరు ఇంకొక విషయాన్ని చెప్పారు, డొమెస్టిక్ వైలెన్స్కి మీరు అగెనిస్ట్గా ఉన్నారని. ఈ విషయంలో మీరు తలదూర్చుకొని బాగా మాట్లాడారు. ఇంకా మీరు బాగా లెర్న్ చేశారంటే అగెన్స్ట్ వైలెన్స్, ఇంకా అగెన్స్ట్ ఉమెన్ సమస్య లేకుండా న్యాయంగా జరిపించాలి. అండ్ దట్ విల్ బీ వెరీ నైస్. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ ఫిలిం. ఇంకా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.
మా ప్రార్థన అలాగే దీవెనలు ఎప్పుడు ఆలియా గారికి ఉంటుంది. ఇంత చిన్న వయసులోనే ఆవిడ చాలా మంచి సినిమాలు యాక్ట్ చేశారు, మెసేజ్ ఇచ్చే సినిమాలు యాక్ట్ చేశారు. మన దేశంలో జరిగే చాలా ఇష్యూస్ ని ఆవిడ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఆవిడ ఇదే విధంగా ఒక కమిట్మెంట్ తో పనిచేస్తూ ఉండాలి, మనల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి, ప్రజలు ఎప్పుడు ఆవిడని ఆదరిస్తూ ఉండాలి, అలాగే ప్రేమిస్తూ ఉండాలి. ఇంతటితో ఇవాల్టి షోని మనం ముగిద్దాం. తర్వాత ఎపిసోడ్ లో ఇంకొక అతిథితో నేను మీ ముందుకొస్తాను. అప్పటి వరకు మీ అందరికీ సెలవు.